అక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇక వెంటనే ఇంజెక్షన్ ఇచ్చేసింది. సగం ఇంజెక్షన్ అయ్యే వరకు నా బంగారు తల్లికి అయితే ఏమనిపించలేదు. సగం అయ్యాక వెంటనే ఏడవటం స్టార్ట్ చేసింది. అసలు ఇంజెక్షన్ వేసేసరికి ఏడ్చింది. అసలు ఎంత నొప్పిని భరించిందంటే ఒకేసారి బాగా ఏడవడం స్టార్ట్ చేసింది. అయితే ఈ టానిక్ని వాడు నైట్ మొత్తం ఫీవర్ వస్తుంది మంచిగా చూసుకో అన్నారు. నైట్ మొత్తం ఫీవర్ అంటే నేను చాలా బాధపడ్డాను. అయితే వెంటనే బయటకు తీసుకెళ్ళాను. అక్కడైతే కొంచెం నవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నా కూతురు నాతో అలిగింది. మాట్లాడుతుంటే ముఖం తిప్పుకుంటుంది, ఉమ్మ పెడుతుంటే ఏడుస్తుంది. మమ్మీ నువ్వు నన్ను ఎంత మోసం చేసావన్నట్టుగా చూస్తుంది. ఫైనల్గా అయితే నవ్వడం స్టార్ట్ చేసింది. తను నవ్వు చూస్తే చాలా అసలు ఏదైనా మర్చిపోవాల్సిందే. అంతటి క్యూట్ బేబీకి నేను ఇంజెక్షన్ వేయించి ఇంతలా ఏడిపించానని బాధేస్తుంది. అయితే తను ఆలోచిస్తుంది, మమ్మీ నాకు ఇంజెక్షన్ వేయించి ఇంతలా ఏడిపిస్తావా, నీకుంటుంది నైట్ నీ పని చెప్తా అన్నట్టుగా ఆలోచిస్తుంది. సరే ఇదంతా వదిలేస్తే నెక్స్ట్ మా ఫ్యామిలీ రియాక్షన్ చూడండి. వామ్మో వీళ్ళు నా పాప కంటే దారుణంగా ఏడుస్తున్నారు. వాళ్ళ రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అయితే నేను ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాను. సరే మధ్యలో మా పాప అయితే ఏమేమో చేస్తుంది, అది ఏం తెలుసుకోవాలంటే